కనులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. భక్తుడు కృతజ్ఞత హృదయం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. మీ కళ్ళ ముందే మీ బంధువులలో, మీ రక్త సంబంధులలో, నీ వారే, నా వారే, మన వారే ఎందరెందరో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియటలేదు. నేను ఒకరోజు నన్ను బహుగా ప్రేమించినటువంటి ఒక అమ్మగారు, నేను నాగుపల్లి ప్రాంతంలో నేను సేవ చేస్తున్నప్పుడు ఒక రిటైర్డ్ కాదు, అయ్యగారు చనిపోయారు, అమ్మగారు ఒకతే అక్కడ వారి సొంత ఊరిలో ఉంటున్నారు. మా పరిచర్యకి ఎంత సహకారం అనంటే ఎప్పుడు ఎనలేనటువంటి పరిచర్య జరగటానికి దోహదం చేశారు. వారు చైర్మన్ అమ్మగారుగా ఉన్నారు. వారు ఆల్మోస్ట్ ఆల్ రిటైర్డ్ స్టేజ్కి కూడా వచ్చారు. వెంకే మాణిక్యమ్మ గారని చనిపోయారని నాకు తెల్లవారుజామున 5 గంటలప్పుడు ఫోన్ చేశాను. నా గుండెలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఎప్పుడు వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, అయ్యా బాగున్నారా, ఈ పని మంచిగా చేస్తున్నారా, ఏదన్నా తినడానికి ఏదైనా ఇబ్బందులు పడుతున్నారని ప్రతిదినం అడిగేవాళ్ళు. 8:30, 9 గంటలప్పుడు కూడా మంచుకున్నారట. సరిగ్గా 10:30, 11 గంటలప్పుడు పెయిన్ వస్తుందంటే సత్పల్లి తీసుకుపోతే సత్పల్లిలో మా చేత కాదండి, ఏదైనా జరగరాని జరిగితే ఇబ్బంది అన్నారట. గబా వారు ఖమ్మం తీసుకుని వెళ్తున్నారు. బియ్యపంజర ప్రాంతంలో వచ్చేసరికి వారు జీవాన్ని కోల్పోయారు. అవును, ఏ క్షణము ఏమి జరిగిందో మనకు తెలియదు. అప్పటి వరకు నేను తెల్లవారుజామున ప్రార్థన చేస్తే, మేము ఉపవాస దినాలలో తెల్లవారుజామున ప్రార్థన చేస్తుంటే చాలా మంది అక్కడికి వచ్చేవాళ్ళు. ఇక్కడ అవకాశం లేక చేయటం లేదు, కానీ 5 గంటలకి ప్రతి ఇంటింటికి కుటుంబానికి ప్రార్థన చేసేవాళ్ళు. అమ్మ ఆ ఉపవాస దినాలలో చక్కగా అప్పటికే తెల్లవారుజామున వచ్చి తలార్చి స్నానం చేసి వచ్చి మాకు తెలియకుండానే అక్కడ మోకాలు వేసేవారు. అమ్మగారు మోకాలు వేయటాన్ని బట్టి అందరూ వచ్చి కూడా ప్రార్థనలో ఆ ఏకీభవించేవాళ్ళు. మేము ఆ ప్రార్థన అయిపోయేసరికి 6 అయింది. ఆ సమ్మర్ టైం కాబట్టి అందరికి అమ్మగారు, అయ్యగారు వాళ్ళు ప్రార్థన వేస్తున్నారు అనేది తెలిసేది. అవునండి, మరణము నుండి మన ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా మన కనులను, జారి పడకుండా మన పాదాలు. ఈ మధ్య నేను వచ్చిన తర్వాత ఒక రోజు కృపానందం గారు కింద పడి పెద్ద గాయమైంది. ఒకవేళ దేవుని మహాకృపను బట్టి ఆ జారి పడిపోతున్నటువంటి దేవుని బిడ్డను దేవుని దూతలు వచ్చి పట్టుకున్నారు. ఇంకా పెద్ద గాయమైతే, బ్రెయిన్కి ఏదైనా ప్రాబ్లం అయితే లక్షలైనా కూడా రికవర్ అయ్యే పరిస్థితి లేదు. అవును, ఇట్ ఈస్ రియల్. కానీ దేవునికి తెలుసు మన పేద స్థితి తెలుసు, మన దేన స్థితి తెలుసు, మన దౌర్భాగ్య స్థితి తెలుసు. ఆయనకు అలాగనే ఆయనకు ప్రార్థన చేసే స్థితి కూడా తెలుసు. పాపులమే, మనకు బలహీనతలు ఉన్నాయి, మనకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటాడంటే, మరణము నుండి మన ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా మన కనులను, జారి పడకుండా మన పాదాలను పట్టుకున్నాడట. ఇంకా ఆ 2వ వచనం, 9వ వచనం, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఇప్పుడు ఈ మేలులన్నీ చేశాడు కాబట్టి నేను ఎక్కడ ఉండాలి? సజీవులున్న దేశంలో. ఒకరోజు అమ్మగారు, నేను వచ్చిన కొత్తలో బేగం గారు ఒక సాక్ష్యం చెప్పారు. ఇక్కడ గుళ్ళో చెప్పే కాడికి మా పర్సనల్ గా మాట్లాడతారు. చెప్పాలి అంటే మా సొంత తల్లిలా మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటుంది. ఎటు వచ్చినా, ఎటు పోయినా, ఎక్కడ కనపడ్డా ప్రైజ్ లాడని. అయ్యా, మా కుటుంబ పరిస్థితులు ఇలా ఉన్నాయి, కానీ దేవుడు మా ప్రతి విషయంలో సహాయం చేశాడు. మన సన్నిధిలో కూడా వారు సాక్ష్యం చెప్పి ఒక సమాప్త కాంట్రిబ్యూషన్ వారు ఇక్కడ ఆఫరింగ్ గా ఇచ్చారు. దేవుడు అనేక మేలులు చేస్తూ దేవుడు ఏం చేశాడంటే, సజీవులు ఉన్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఏ దేశం అది? సజీవులు ఎవరు? బ్రతికి ఉన్నవారు. వారు ఎక్కడ కాలము గడుపుతారు? దేవుని సన్నిధిలో ఉంటారు. అలాగనే నేను కూడా సజీవునిగా ఉన్నాను కాబట్టి నా దేవుని
దేవుని సన్నిధిలో కాలము గడుపుదును. ఇంకా ఎలా మాట్లాడుతున్నాడు, నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఇచ్చితిని, నేను మిగులు బాధపడిన వాడను. దావీదు భక్తుని జీవితంలో ఎంత దుఃఖకరమైన దినాలు గడిపాడంటే అది ఊహించలేనటువంటి స్థితి. నానే అన్న తమ్ములు తండ్రి తల్లి అందరికీ దూరమయ్యాడు. అడవులలో గొర్రెలు మేస్తున్నాడు. సింహాలు వచ్చాయి, ఎలుగుబంటులు వచ్చాయి, మరణములోనికి తీసుకొని దావీదు భక్తుని తీసుకొని వెళుతుంది. దినములకు 7 మార్లు చేస్తున్న ప్రార్థన మాత్రానికి దావీదుకు ఏ హాని కలగకుండా కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారి చేతులు ఎత్తండి, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంది. నీవు ప్రార్థన చేస్తున్నా నీ దేవుడు ఉన్నాడే. సింహము వంటి అపాయాలు, ఎలుగు వంటి అనారోగ్యాలు ఎన్నో పరిస్థితులు వస్తున్నప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడతనే ఉన్నాడు. ఎందుకు తెలుసా? మన దీన స్థితిని దేవుడు ఎరిగాడు, మన ప్రార్థన పరిస్థితిని కూడా దేవుడు చూస్తున్నాడు. ఎవరో ఉన్నవారు కాబట్టి, ఆస్తిపరులు ఐశ్వర్యవంతులు కాబట్టి, ఏ కాళ్ళు వచ్చినా ఏళ్ళు వచ్చినా పదండి అని పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తాం. వరవాడికి వెళ్తాం. నాన్నకు మన దెబ్బ తగిలితే గవర్నమెంట్ హాస్పిటల్కే పోయిండు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వైద్యం కాడికి ఆ పరమ వైద్యుడైన యేసు ప్రభు అని యొక్క హస్తాలు ఆ కుమారుని తాకాయి. నేను మళ్ళీ గొప్ప చెప్పడం కాదు, కానీ ఈ మధ్య కాలంలో ఇదే సంఘము, ఇదే విశ్వాసులు తిరుపతి గారి కాడికి పోయి ప్రార్థన చేశాం. మేము ఇక్కడ ప్రార్థన చేసే కాడికి మా ఇంట్లో మా కుటుంబం కొరకు